విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై సీఎం జగన్ ఇంతవరకు ఎందుకు నోరు మెదపట్లేదని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదని, డ్రగ్స్కు పాత్రదారులు, సూత్రధారులు అంతా వైసీపీ నేతలని విమర్శలు చేశారు. ఇక డ్రగ్స్లో లోకేష్ను ఇరికించే కుట్ర చేస్తున్నారని, అందుకే వాహనాన్ని పదే పదే ఆపుతున్నారన్నారు. సజ్జల వాహనాన్ని ఎందుకు చెక్ చేయట్లేదని ఆయన ప్రశ్నించారు. ఇక ప్రతి విషయంలో సజ్జల ఎందుకు మాట్లాడుతున్నాడని, సజ్జల వైసీపీలో ఒక నెల జీతగాడని రవినాయుడు విమర్శలు చేశారు. ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తల్లో విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఏమి జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఈ రాష్ట్ర యొక్క ముఖ చిత్రాన్ని, పరిపాలనా విధానాన్ని, ఏం చేస్తామో, ఏం చేయబోతామో, మేనిఫెస్టో కానీ రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేసాం, జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం ఎక్కడా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పుకుంటున్నారు మేము భవిష్యత్తులో ఇది చేయబోతామని. నేను ఒక ఛానల్లో కూడా చూసా ఏం చేయబోతాం. ఏంటయ్యా, ఎవరైనా ఒక పార్టీ అధ్యక్షుడు వాళ్ళ పార్టీ విధానాల గురించి చెప్తారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తా అని చెప్తారు. మరి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వార్డు మెంబరా, సర్పంచా, ఎంపీటీసీనా, జడ్పీటీసీనా, జిల్లా పరిషత్ చైర్మనా, లేకపోతే అట్లీస్ట్ ఆయన మామూలుగా పల్లెల్లో ఉన్న ఏవైతే వార్డు ఉందో ఆ వార్డు కూడా అధ్యక్షుడు కాదే. ఆయనకేం సంబంధం? ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో మొత్తం ప్రపంచం అంతా ఒక్కసారిగా వైజాగ్ కల్లా చూసింది. 25,000 కేజీల డ్రగ్ దొరికిందంటేనే మొత్తం ప్రపంచం ఉలిక్కిపడింది. అదేం చిన్న విషయం కాదు. ఈరోజు దేశాన్ని చిన్నభిన్నం చేసే విషయం, ఒక తరం నాశనం అయిపోతుంది. అలాంటి డ్రగ్ దొరికిందని చెప్పి, అది విశాఖపట్నంలో దొరికిందంటే ఈ